ఇంకేంటి సంగతులు. మనమైతే మనూరు నుంచి నాగర్ కర్నూలు అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. మనకి మొత్తం 3 రూట్స్ ఉంటాయి. ఒకటి అనంతపురం నుంచి అయితే ఉంటుంది, ఇంకొకటి నార్పల్ నుంచి ఉంటుంది అనమాట. నార్పల్ నుంచి వెళ్తే మనకి 4.5 hours అయితే పడుతుంది టైమింగ్. అదే మనము అనంతపురం నుంచి వెళ్ళినామంటే 5.5 hours అయితే పడుతుంది. నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివింది ఇక్కడే. అసలు ఈ స్కూల్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే, ఇది నేను చదివింది హాస్టల్లో అనమాట. అబ్బో సండే అయితే పేరెంట్స్ కోసం వెయిట్ చేయడము, తర్వాత ఈ గ్రౌండ్ అయితే చాలా పెద్దది. గురుకుల ఖర్జూరపు చెట్లు ఇవైతే మనకు పూర్తి అంటే మాగిపోతాయి కదా, దానికన్నా ముందే ఎల్లో కలర్లో అయితే ఉంటాయి అన్నమాట. ఆ ఎల్లో కలర్వి ఇక్కడే ఈ రోడ్డు పక్కనే అమ్ముతారు మనకి. ఒక్కొక్కటి బాక్స్ వచ్చి 100 రూపాయల వరకు అయితే ఉంటుంది. కాఫీకి అయితే ఆగినాము, టిఫిన్ కోసం అయితే ఆగినాము. ఇప్పుడే తెలిసింది ఏమంటే అక్కడ ఓన్లీ టిఫిన్స్ మాత్రమే, లంచ్ దొరకదంట. ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకోచోట ఆగి తిని వెళ్ళిపోదాం. మామూలుగా లేదురా నాయన ఎండ. ఇదైతే గుత్తి కోట. ఈ కోట అనేది కొండపైన అయితే నిర్మాణం ఉంటుంది. ఈ కోట 7 కొండలపైన అయితే నిర్మాణం అయితే చేసినారనమాట. పైకి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత. ఈ కోటకి సుమారుగా 2000 సంవత్సరాల కోట చరిత్ర అయితే ఉంది. అశోక మౌర్య కాలంలో మొదలైన తర్వాత ఈయన విజయనగర రూల్స్ వాళ్ళు పాలించినారు దీన్ని. హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాను వీళ్ళు కూడా అయితే దీన్ని పరిపాలించినాడు. మెయిన్ ఇది కట్టడానికి కారణము రక్షణ వ్యవస్థకు ఇది మెరుగ్గా అయితే ఉంటుందన్నమాట. లోపల రహస్య మార్గాలు ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇంకొకటి ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు అనేది దొరుకుతుంది అనమాట. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ఈ సన్ రైజ్ సన్సెట్ ఉంటుంది కదా, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కొండపై నుంచి చూడడానికి. ఈ కోట అనంతపురం నుంచి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనము ఏ సమయంలో అయితే దీన్ని విజిటింగ్ చేయడానికి బాగుంటుందంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలలో అయితే చల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఉదయం లేదా సాయంత్రం అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. రెస్టారెంట్లో అయితే 20 minutes టైం పడుతుందని చెప్పాడు. అందుకే ఇక్కడ పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంటే కూల్ డ్రింక్ తాగేసి నెక్స్ట్ లంచ్ చేద్దాం. ఎగ్ 65 అయితే వచ్చింది. మీడియం స్పైస్ అయితే ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. స్పైసీగా ఉంది. 5కి 4 రేటింగ్ అయితే. బిర్యానీ దమ్మదా స్పూనా నాకు అలవాటే లేదు. బిర్యానీ అంటే చేత్తోనే ఊదిపడేయాల, అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సరే, వితౌట్ గ్రేవీ అయితే ట్రై చేద్దాం. వితౌట్ గ్రేవీ చూసి ఫస్ట్ ఎప్పుడైనా బిర్యానీ దాని ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే వితౌట్ గ్రేవీనే ట్రై చేయాల. బాబా అచ్చం హైదరాబాద్ బిర్యానీ బిట్టు అదుర్స్. ఇప్పుడు గ్రేవీతో ట్రై చేద్దాం ఒకసారి. ఏం టెంప్టింగ్ ఉంది చాలా అసలు. అబ్బా అసలు మొత్తం ఉన్న పీసులు కూడా గ్రేవీతో ట్రై చేద్దాం.
గ్రేవీ ఇట్లా కలుపుకొని పీస్ తీసుకొని ఇట్లా ఓ కాలిపోతుంది వేడివేడిగా పీస్ తీసుకొని ఇట్లా మధ్యలో పెట్టి ఇట్లా బా ఏం చెప్తాం టేస్ట్ గురించి ఇంకా పర్ఫెక్ట్ స్పైసీ పీస్ అయితే మెత్త ఉడికిపోయింది గ్రేవీ దీంట్లో పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే నాగలేకపోతున్నా మొత్తం పూజ పడేసి తర్వాత మాట్లాడుకుందాం చూడండి 556 శివాజీ మహారాజ్ సాయిబాబా టెంపుల్